బనానా రాగి స్మూతీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 కప్పులు వాటర్ పోసుకొని వాటర్‌ని మరిగించుకోవాలి. వాటర్ మరిగేలోపు వేరే గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకొని కొద్దిగా వాటర్ పోసి పిండి ముద్ద లేకుండా కలుపుకోవాలి. వాటర్ అనేది వేడైన తర్వాత మనం కలుపుకున్న పిండిని వేసుకొని స్టవ్‌ని సిమ్‌లో లేదా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రాగి జావ అంటే ఇష్టం లేని వారికి ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా, ఈజీగా, హెల్తీగా తయారు చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడి తాగుతారు. అలాగే హెల్తీగా బరువు తగ్గాలనుకున్నా సరే ఇలా తయారు చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా చల్లగిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది. మిక్సీ జార్‌లోనికి 2 బనానాలు వేసుకొని, తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రాగి జావ వేసుకొని, తర్వాత పావు కప్పు బెల్లం వేసుకోవాలి. తర్వాత ఐస్ ఏసుకొని మిక్సీ పట్టుకోవడమే. పాలు, పంచదార వాడకుండా ఇలా రాగి స్మూత్‌ని తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, ఈజీగా, హెల్తీగా ఉంటుంది. గ్లాస్‌లోకి సర్వ్ చేసుకుంటమే. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బనానా ఏసి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా తయారు చేసుకోవచ్చు.